కూడా 9 పద్యాలు చెప్తావా? ఓకే ఓకే. ఫస్ట్ పద్యం. పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగగా పారు నేను దిజ్జుని చప్పడి నేరుండు చప్పడుకున్నట్టు ఏరు చరకము స్మృతి భావం ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితులు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు. సెకండ్ పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానం ప్రశ్న తోడ పెరుగు ప్రావం ప్రశ్న లేక ప్రగతి ప్రశ్న ఎత్తక మురానవి గాలబాట నర్ల మాట భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. త్రాడు పద్యం. చంపదగినట్టి శత్రువు తన చేతి జిక్కిలేని గీడు చేయరాదు పసుక మేలు చేసి పొమ్మరిటే చాలు శుధాభిరామ విరవేమ భావం ఓవేమ చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. ఫోర్త్ పద్యం. మచ్చికలేని చోట అనుమానం వచ్చిన చోట మెండుగా గుర్చుతులు ఉన్న చోట గుణవోధులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమంటలు సుగుణ బెమ్మయ్య జింగదీమని భావం చరవలేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చుకునే చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్ళకు హాని కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఫిఫ్త్ పద్యం. నిజం మీద భూమి నిలబడి ఉండును సత్యవాకు వలన జంతు నడుచు సత్యం ఒకటి పాప సంహారమును చేయి కాళికాం మాంస కాళికాం భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాకు వలన జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. సిక్స్త్ పద్యం. ఒరిలేయవి అనరించిన నరవరా ఎప్రియం తన మనమున కగుంద నరులకు నవిసేయకునికి బరాయనం పరమధర్మ పదములకెళ్ళాను భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుంది ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలను గొప్పది. సెవెంత్ పద్యం. నీతియ మూలము విద్యకు నీతియ పురుషార్థ తత్వ నిర్ణాయకము నీతియ భూతప్రీతియో నీతియుతుండెప్పుడొందు నియత పదంబు భావం విద్యకు నీతియ ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని నిర్ణయించేది కూడా నీతి సర్వభూతాలకు ప్రీతి కలిగించేది కూడా నీతి. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. ఎయిత్ పద్యం. చదవని వాడు అద్యుండకు చదివిన సద్వివేక చతురత కలుగును చదువగవాలి జనులకు చదివించద నార్యులద్ద చదువుము తండ్రి భావం చదవని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నేను చదివిస్తాను నాయన చదువుకా అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. నైన్త్ పద్యం. తరువుల తిరస్సు పలబారు గుర్తను గాంచు నింగిరేడుచు నమృత మొసంగు దుద్దతులు కారు బుధులు సమృద్ధి చేత జగతిని ఉపకర్తలకు నిధి సహజ గుణము భావం చెట్లు నిండుగా రసం ఉండ పండ బరుగుతూ వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అన్న.